పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. నాటి వార్తా విశేషాలు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. బైరాగి పట్టణ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని చెప్పారు. భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి చెబుతున్నా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దు అని వ్యాఖ్యానించారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాల్సింది తెలీదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు అని టీటీడీ జేఈఓ గౌతమిని సీఎం ప్రశ్నించారు. జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంబులెన్స్ల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగల్పూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. మీడియా రండి, ఒక పక్కకి రండి. మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు? ఇట్లా గేట్ ఉంది, ఈ గేట్ ఉంది, గేట్ వాడచ్చు. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీశారు. గేట్ దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. బైరాగి పట్టణంలోని పద్మావతి పార్కుకి చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ సుబ్బం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కి వివరించారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూ లైన్ లోకి వదలాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్క్ వచ్చారని అధికారులు వివరించారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పాస్బుక్లతో రుణాలు పొందిన నిందితుల్ని ప్రతిపాడు, కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. సంచలనంగా మారిన ఈ ఆర్థిక నేరాన్ని గుంటూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ప్రతిపాడు రైతు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నకిలీ లోన్స్ భాగోతం వెలుగు చూసింది. గురువారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. జీడీసీసీ బ్యాంకును రుణాల పేరుతో నిందితుల్ని మోసం చేసిన తీరు వివరించారు. 30 మంది నిందితులు 54 ఫేక్ లోన్స్ ద్వారా 5 కోట్ల రూపాయల పైచిలుక రుణాలు పొందినట్లు తెలిపారు. 11 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగతా నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు. బ్యాంకుకు చెల్లించవలసిన రుణాలను నిందితుల వద్ద నుంచి రికవరీ చేస్తామని చెప్పారు. తీయడం జరిగింది. దాదాపు అరౌండ్ 18 కేసెస్ 2000 మనకి 13, 14
22, 21లో కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దీనిట్లో అల్టిమేట్లీ ఇష్యూ ఏమని అనుకున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్లో బ్రీఫ్ కూడా చేస్తాను. ఈ పర్టిక్యులర్ కేసులో మేము అప్రాక్సిమేట్లీ ఒక 30 అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిట్లో 11 అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. దీనిట్లో జరిగినది ఏంటంటే ఫేక్ ఫార్మర్తో పాటు ఫేక్ సర్వే నెంబర్ని వెబ్లాండ్లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా 1B తర్వాత అడంగల్ తీసుకున్న తర్వాత ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేట్ చేస్తూ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని తీసుకుని మనకి లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? నబార్డ్ నుంచి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ PACSకి అమౌంట్ వస్తాయి. PACS వాళ్ళు అమౌంట్ని GDCC బ్యాంక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఒక ఫార్మర్కి లోను GDCC బ్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. దీనిట్లో ఫార్మర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నేను జెన్యూన్ ఫార్మర్ అన్నప్పుడు నేను ఈ లోన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ కేసెస్లో ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్, తరువాత ఈ ఇంపర్సనేషన్, ఒక పర్సన్నే మార్చడము, చీటింగ్, దాని అన్ని కిందకి మన కేసు రిజిస్టర్ చేసాం. ఎందుకంటే రియల్ ఫార్మర్ కాకుండా ఆ పర్టికులర్ పర్సనే ఫేక్ ఫార్మర్గా ఉంటారు. వాళ్ళు ఆధార్ నంబర్ తీసుకుంటారు, ఆధార్ నంబర్లో కానీ రిమైనింగ్ అన్నిటినీ మార్చుతారు. అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ మార్చుతారు. ఇదిని మనము ఆ ఆధార్ కార్డ్ని మనం కంపేర్ చేసామంటే, ఫేక్ ఫార్మర్ ఆధార్ కార్డు కంపేర్ చేసామంటే వాళ్ళు రేషన్ కార్డుతో పాటు టాలీ అవ్వదు. నేను కంపేర్ చేస్తానంటే ఇలాంటి ఇంకా ఫ్యూ టెక్నిక్స్ ఉన్నాయి. ఇన్ డెప్త్ కాకుండా చెప్పాలంటే ఈ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేషన్ కూడా ఒక గ్యాంగ్ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని క్రియేట్ చేశారు. యాక్చువల్లీ దాంట్లో మనము వినుకొండలో సపరేట్ రూమ్లో ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు ఈ బ్యాంక్ పాస్బుక్ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫేక్ క్రియేషన్కి దానికి సపరేట్ పర్సన్ తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిట్లో ఉన్న రోల్ మీరు చూసారంటే ఫస్ట్ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఫస్ట్ వెబ్లాండ్లో ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేస్తూ 1B అడంగల్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి ఫేక్ పట్టాదార్ పాస్బుక్, అక్కడ నుంచి మన బ్యాంక్లో లోన్ని క్రెడిట్ చేస్తూ ఏమి చేస్తారు? బ్రాంచ్ మేనేజర్, GDCC బ్రాంచ్ మేనేజర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా అమౌంట్ని ఎవరికి ఇస్తారు? ఆ ఫేక్ ఫార్మర్కి ఇస్తారు. ఇక్కడ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక గ్యాంగ్ ఉంటాయి. సో ఆ గ్యాంగ్కి అమౌంట్ 80% బ్రాంచ్ మేనేజర్ కమ్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరు CEO లేకపోతే అదర్ డిజగ్నేషన్ ఉన్నారో వాళ్ళకి అందరికి కలిపి, అంటే బ్యాంక్ మేనేజర్ PACS కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 20% చెప్పి డిసైడ్ చేసుకొని ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీనిట్లో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగ చేయగలుగుతున్నారంటే చివరికి ఈ ఫార్మర్ లోన్ అనేది వేవ్ అయిపోతాయి. సో ఫార్మర్ లోను సమ్ టైమ్స్ తర్వాత ఫార్మర్ లోన్ని వేవ్ చేసేస్తారు. కాబట్టి ఇది మళ్ళీ దీని గురించిన ఇష్యూ రావడానికి నా స్కోప్ తక్కువైన ఒక ధైర్యంతో పాటు ఇదిని ధైర్యంగా చేస్తుంటారు. ఒకసారి లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఆ వెబ్లాండ్ నుంచి ఆ ఫేక్ సర్వే నెంబర్ని కూడా తీసేస్తారు. కాకపోతే అక్కడ వెళ్ళి వెబ్లాండ్లో చెక్ చేసినప్పుడు అడిషన్ డెలీషన్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ కంప్లీట్గా రిమూవ్ చేయలేరు డేటాని. సో ఇదన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా మనము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక 11 మెంబర్స్ని మనం ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో మనకు మెయిన్గా బోలినెడ్డి రవికుమార్ అని చెప్పేసి ఈ వ్యక్తి ఎక్స్ బ్రాంచ్ మేనేజర్ GDCC బ్యాంక్ లిమిటెడ్, సొంత ఊరు బృందం అపార్ట్మెంట్ నల్లపాడు లిమిట్స్లో ఉన్నాడు. తర్వాత సోమెలిపల్లి నాగరాజ్, ఈ వ్యక్తి కూడా గతంలో ఇన్ఛార్జ్ సెక్రటరీ PACSకి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉండేవాడు. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా దీంట్లో ఒక తెలుగు లెక్చరర్ ఉన్నారు. ఈ వ్యక్తియే ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేటర్లో హీస్ అన్ ఎక్స్పర్ట్. సో ఈ వ్యక్తి పేరు రామ ఆంజనేయులు. యాక్చువల్లీ వీళ్ళు కూడా వినుకుంటా టౌనే. సో ఇది కాకుండా ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు క్రియేట్ చేయడం, ఫేక్గా క్రియేట్ చేయడంలో తిరుపతి రెడ్డి, ఆవుల తిరుపతి రెడ్డి అని చెప్పేసి వీడు కూడా RTC కాలనీ గుంటూరు చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి గతంలో కూడా ఓల్డ్ గుంటూరులో ఈ ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేయడంలో ఈ వ్యక్తి ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అవ్వడం జరిగింది.
దీనిట్లో ఈ త్రివీధి యోగయ్య అని చెప్పేసి ఇది ఫేక్ నంబర్, ఈ ఐబీ అడంగల్లో ఫేక్ సర్వే నంబర్ క్రియేట్ చేయడము, దానితో పాటు ఈ తెలుగు లక్షర్తో పాటు ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేయడంలో ఈ యోగయ్య, త్రివీధి యోగయ్య, ఈ రామాంజనేయులు ఇతరు కూడా కాంబినేషన్ అన్నమాట. వీళ్ళిద్దరు గతంలో కూడా అరెస్ట్ అయ్యారు యాక్చువల్లీ కేసులో. రిమైనింగ్ అందరికి కూడా వేరు అరెస్ట్ కానీ అక్యూస్ లిస్ట్లో కానీ ఏమి లేదు, ఎందుకంటే వెలుగుకి రావట్లేదు. మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వచ్చాము. మీకు ప్రెస్ నోట్ కూడా మీకు సప్లై చేస్తాము. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. సో ఇదేంటంటే ఇది సెప్టెంబర్ ముందే మనకు ఐడియా ఉంది. దీంట్లో సిఐ ప్రతిపాడు శ్రీనివాస్ ఆల్రెడీ పల్నాడులో పనిచేసినప్పుడు ఇలాంటి కొన్ని బేసిక్ కేసెస్, అంటే మీకు ఐడియా రావాలంటే మనకి జీడీసీసీ బ్రాంచ్, మనకి ప్రతిపాడు బ్రాంచ్ కిందకి 7 పిఎస్ఈస్ వస్తాయి. దాంట్లో చిన్న కొండ్రుపాడు పిఎస్ఈఎస్ సంబంధించిన ఒక కేసు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ కేసు ఇది ఓన్లీ స్టార్టింగ్. ఓకే, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, దిస్ ఇస్ నాట్ ద మిడిల్ ఆల్సో, ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే. ప్రకృతిని ఆరాధించడం, సాంప్రదాయాన్ని గౌరవించడం భారతీయ పండుగల ముఖ్య ఉద్దేశమని డాక్టర్ కె శ్రీవిద్య, ఆక్స్ఫర్డ్ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జి సుందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పారు. భోగి మంటల ద్వారా చెడును అగ్నికి ఆహుతి చేస్తామని, సంక్రాంతి పండుగ నాడు ధాన్య లక్ష్మిని పూజిస్తామని, కనుమ రోజున పశువులను ఆరాధిస్తామని వివరించారు. గుంటూరు నగరాలు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా స్కూల్ ఆవరణలో పలు ఆకృతులను ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మేరకు చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకుల్ని ఓలలాడించింది. చిన్నారులతో కలిసి ఉపాధ్యాయుల బృందం చేసిన నృత్యం ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. అనంతరం ముఖ్య అతిథిగా మీడియాతో మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యతో పాటు ట్రెడిషనల్ కల్చరల్ యాక్టివిటీస్ కి ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా అన్ని పండుగల విశిష్టతను విద్యార్థులకి తెలియచెప్పేలా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మనం ఇక్కడ పిల్లలందరూ చాలా సంతోషమైన సమయంలో వీళ్ళతో గడపడానికి చాలా ఆనందంగా ఉంది. నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. ముఖ్యంగా వీళ్ళు మనందరికీ సాంప్రదాయాలు, గంగిరెద్దులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, ఇవన్నీ వీటి వెనకాలన్న సైన్స్ చూసుకుంటే కనుక భోగి మంటల్లో ఏదైతే చెత్తని మనం పడేయమంటామో, అలానే పనికిరాని వస్తువుల్ని ఇంట్లో ఎట్లయితే పనికిరాని వస్తువులు మనం భోగి మంటల్లో వేసి కాల్చేస్తామో, అట్లానే మన మానసిక స్థితిలో కనుక ఏదైనా చెడు ప్రవర్తన, అటువంటి అంటే చెడు ప్రభావాలు, ఆలోచనలు, ఆత్మన్యూనత భావం ఇలాంటివి ఏదన్నా ఉంటే కనుక పిల్లలకి, ఎస్పెషల్లీ పేరెంట్స్కి కూడా అలాంటివన్నీ పక్కన పెట్టి కొత్త ఒరవడితో, కొత్త శక్తితో సంక్రాంతి వచ్చేటప్పటికి శంకరుడు మకర రాశిలో ప్రవేశించి కొత్త ఎనర్జీని మనకి ప్రసాదిస్తాడు. అలానే మనందరం క్లీన్గా ఉండి భోగిలో ఏదైతే అన్ని క్లెన్స్ చేసేసుకొని పారేసి పాతవన్నీ కూడా కొత్త ఎనర్జీతో మంచి లక్ష్యంతో ముందుకు సాగాలి. అలానే ఇది కనుమ ఇచ్చే మెసేజ్ ఏంటంటే పశుపక్షాదులతో ఏదైతే ఉందో జంతువుల్ని పూజించమని, ఆరాధించమని, ప్రకృతిని ప్రేమించి ఆరాధించి దానితో అనుగుణంగా దానితో మమేకమై జీవించడమే ఈ సంక్రాంతి, కనుమ, భోగి ముఖ్య ఉద్దేశంగా చిన్న పిల్లల నుంచి కనుక మనం చెప్పగలిగితే అది చాలా బాగుంటుంది అనిపించి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంక్రాంతి జరుపుకోవడం మా స్కూల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విద్య ఒక్కటే కాదు, విద్యతో పాటు ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు చదువు అంటే వాళ్ళు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడం కోసమే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సంక్రాంతి అనగా, టీచర్స్ డే అనగా, ఇండిపెండెన్స్ డే, ఇవన్నీ సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ మన సాంప్రదాయాలు కూడా తెలవాలి. ఏంటి అసలు మన పూర్వీకులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము, మన పద్ధతులు కొంత వాళ్ళకి నేర్పించే ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్ జరుపుతామండి మేము. ఈ సంక్రాంతి ఏంటంటే మకర సంక్రాంతి, మనం భోగి, కనుమ జరుపుకుంటాం కదా. భోగి అంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు, చెత్త చెదారం అన్నీ తీసి బయటకు వేస్తాం, అవి మంటలు వేస్తాం. ఎందుకు వేస్తాం అంటే ఇవన్నీ మనకి ఉపయోగం లేనివని. అదేవిధంగా మన పిల్లల్లో కూడా, పిల్లల్లో పెద్దలు ఎవరైతే వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలు విడిచిపెట్టి మంచి లక్షణాలు అలవర్చుకొని రాబోయే జీవితంలో మంచి మంచి పద్ధతులు నేర్చుకొని మంచిగా వృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి ఈ సంక్రాంతి మేము జరుపుకుంటామండి. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేయడానికి మా మేనేజ్మెంట్ మాకు పర్మిషన్ ఇచ్చారండి. సో అసలు సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, సంక్రాంతి సెలవులు అనగానే ఎక్కడ వాళ్ళందరూ ముందు వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోతారు, వాళ్ళ బంధువులందరినీ కలుస్తారు,
భోగి రోజు భోగి మంటలు వేసుకుంటారు. సంక్రాంతి రోజు చక్కగా అందరూ మంచి కొత్త బట్టలు వేసుకొని అందరిది పిండి వంటలు వండుకొని అందరితోటి పంచుకొని కలిసి కూర్చొని తింటారు. కనుమ రోజు పల్లెటూర్లలో వాళ్ళ ఇంట్లో ఉన్న ఎద్దులకి, ఆవులకి, గేదెలకి వీటన్నిటికీ పూజలు చేసి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనకి. సో ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పశువులకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తెలియచెప్పాలి. ఆ ఇంపార్టెన్స్ని తెలియజెప్పే పండుగ ఒక సంక్రాంతి పండుగ మాత్రమే. సో ప్రత్యేకంగా మనం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో మనుషులుగా పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే జంతువులకి, పశువులకి కూడా ఒక పండుగ ఉంది. మనకి 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి ముఖ్య కారణమైనటువంటి ఈ ఎద్దులు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ వీటన్నిటినీ కూడా మనతో పాటు సమానంగా చూడాలి అని పిల్లలకి నేర్పించడం కోసం ఈ సెలబ్రేషన్స్ అన్నీ మేము చేస్తున్నామండి. ఇవాళ చిల్డ్రన్స్కి, టీచర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు సంక్రాంతి సంబరాలు చాలా ఉత్సాహకరంగా జరిగినాయి. మేమందరం కూడా చాలా సంతోషకరంగా ఉన్నాము. గుంటూరు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన సీఏ ఫైనల్ ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఆర్ రిషబ్ ఓస్వాల్ సాధించడం గర్వంగా ఉందని మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి మాస్టర్ మైండ్స్ విద్యార్థులకి రిషబ్ స్ఫూర్తిగా నిలిచాడని తెలిపారు. అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, అంకిత భావంతో చదివితే ఎంతటి విజయాన్నైనా సులువుగా సాధించవచ్చని రిషబ్ నిరూపించారని తెలిపారు. అందుబాటులో ఉండేటువంటి చదువు, ఎక్కువ మంది పాస్ అయ్యే చదువు, కామర్స్ చదివారని తెలిపారు. ఈ ఘటన సాధించడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. సో డిసెంబర్ 26, 2024 సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి రిషబ్. సో ఆ రోజున మనం యాక్చువల్గా ప్రెస్ మీట్కి బాబుని తీసుకురాలి. కారణం ఏంటంటే తను అక్కడ కులు మనాలిలో ఉన్నాడు. 5 days ట్రిప్కి వెళ్ళాడు. యాక్చువల్గా జనవరి 5, 2025 రావాలి రిజల్ట్, కానీ 10 రోజుల ముందే వచ్చింది రిజల్ట్. సో అది అన్షెడ్యూల్గా వచ్చేసరికి రిజల్ట్ బాబుకు కూడా మేము సన్మానం కూడా చేయలేకపోయాం. ఈ రోజున బాబుని తీసుకురావడం జరిగింది. మీ సమక్షంలో సన్మానం చేద్దామని. రెండోది, రిషబ్ ఒక కుటుంబ నేపథ్యం, అది చాలా మధ్యతరగతి కుటుంబం అండి, లేదా అబోవ్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చి చిత్తూరు జిల్లా సీఎం గారి జిల్లా, అందుకని సీఎం గారు కూడా అపాయింట్మెంట్ కోసం అప్లై చేయడం జరిగింది. ఇవాళ కానీ రేపు కానీ సీఎం గారు కలవాలి. ఈరోజు తిరుపతి సంఘటన జరిగిందని సీఎం గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక క్రెడిట్ సంపూర్ణంగా నేను బాబుకే ఇస్తానండి. గతంలో కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్పాను, మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. ఒకరికో ఇద్దరికో వస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా బాబుదే. కానీ ఎందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, బాబుకు సన్మానం చేయడం కోసం కాదు, దయచేసి ఈ కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేము కాదు. సిఏ లాంటి కోర్సు, కామర్స్ లాంటి కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేము కాదు. ప్రతి క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 80 మంది స్టూడెంట్స్ యావరేజ్, అబవ్ యావరేజ్ ఈ స్థాయి గల స్టూడెంట్సే ఉంటారండి. 20% మంది మాత్రమే టాపర్స్ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా టాపర్స్ గురించి మాట్లాడుతుందే తప్ప ఈ యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ గురించే మాట్లాడట్లా. ఈ ఐఐటి లాంటి కోర్సు కానీ, లేదా మెడిసిన్ లాంటి కోర్సు కానీ ఎలాంటి పిల్లలు చేస్తే మనగలుగుతారండి, సక్సెస్ అవ్వగలుగుతారంటే ఈ టాపర్స్ మాత్రమే. మరి క్లాస్లో ఉండేటువంటి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ 80% మంది పరిస్థితి ఏంటి? వారికి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, దాని పేరే కామర్స్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి లాంటి ఎగ్జామ్ తీసుకుంటే ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా 14 lakh స్టూడెంట్స్ రాస్తున్నారండి, కానీ సీట్లు 17,000 ఉన్నాయి, అంటే 100కి ఒక సీట్. నీట్ లాంటి ఎగ్జామ్ తీసుకుంటే 24 లక్షల మంది సుమారుగా ఎగ్జామ్ రాశారండి 2024లో. సీట్లు ఉంది, మెడికల్ కాలేజ్ సీట్లు ఉంది సుమారుగా 1,06,000. ఎంత టఫ్ కాంపిటీషన్ అంటే 100 మంది రాస్తే ఒకరికో ఇద్దరికో ఛాన్స్ ఉండేటువంటి కోర్సులు అవి. కానీ సిఏ ఎప్పుడు అలా కాదండి. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు 15 to 25 మెంబర్స్ దాకా ఉంటారండి. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు సుమారుగా ఇంకో 10 మంది ఉంటారు. థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్ అట్లా తీసుకొని రాసేవాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు. అంటే 100 మంది ఈ కోర్స్ జాయిన్ అయితే కంఫర్టబుల్గా 40 మంది పాస్ అవ్వగలిగేటువంటి కోర్స్ అండి. ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ, ఇది బీకామ్, బీటెక్ కంటే కొద్దిగా కష్టమైనటువంటి కోర్సు.
కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరులోని రైల్వే అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిలకి మహర్దశ పట్టిందని చెప్పారు. గురువారం గుంటూరు 28వ డివిజన్ సీతమ్మ కాలనీ మెయిన్ రోడ్ లో 94 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులకి ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ పాలనలో గుంటూరు అభివృద్ది కుంటుపడిందని ఆరోపించారు. నిర్ణీత సమయంలోనే అభివృద్ది పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. తొలితరం స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓపన్న జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి సుబ్బారెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. 8వ డివిజన్లో సీతమ్మ కాలనీలో 690 మీటర్ల రోడ్డు సీసీ రోడ్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఇది కోరుకుంటున్న రోడ్డు. సో అక్టోబర్లో దీనికి ప్రపోజల్స్ పెట్టుకొని వెంటనే ఈ జనవరిలోని దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లో నాగేశ్వరరావు గారు అనే కాంట్రాక్టర్ దీన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా ఫాస్ట్గా చాలా రిమోట్ ఏరియాస్లో వర్క్స్ అనేవి మొదలుపెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో ఈరోజు యావత్ అన్ని డివిజన్లలో కూడా మారుమూల శివారు ప్రాంతాలన్నిటి మీద ఫోకస్ చేసి ముందుగా వాటిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 మీటర్ల విడ్త్తో ఈ యొక్క రోడ్డు ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. 5 మీటర్లు ఉన్నదాన్ని ఇంకొంచెం 1 మీటర్ ఎక్స్టెండ్ చేసి మరి దీన్ని వైడ్గా చేస్తూ ఆపోజిట్లో ఆల్రెడీ డ్రైన్ ఉంది, దానికి ఈక్వల్గా అదర్ డ్రైన్ని ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క రోడ్ని నిర్మిస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే ట్రాక్ దగ్గర ఇన్నర్ ఆర్యూబీ శాంక్షన్ అయినట్టుంది. అంటే శ్యామల నగర్ గేట్కి సంబంధించింది కూడా ఆర్ఓబీ కానీ ఆర్యూబీ కానీ ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉందండి, దాన్ని కూడా చేస్తారు ఫాస్ట్గా. ఎంపీ గారు అయితే మేజర్గా అరండాలపేట ఫ్లైఓవర్ మీద ఈ శ్యామల నగర్ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా నిర్వహిస్తుంది. దాని మీద మీ స్పందన? మనం స్వాతంత్ర సమరయోధుల్ని, కొన్ని కమ్యూనిటీస్లో నుంచి మహోన్నత వ్యక్తుల్ని గుర్తించి వారి యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే భావి తరాలకి వారి త్యాగాల్ని గుర్తు చేయడం, గుర్తుంచుకోవడం చాలా చాలా అవసరమైన విషయం. వారి త్యాగాల యొక్క ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్రం కానివ్వండి, స్వేచ్ఛ కానివ్వండి, వాటికి నిదర్శనం. సో వారిని స్మరించుకుంటూ వారి జయంతుల్ని పురస్కరించుకొని అది కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆమోదయోగ్యంగా మనం జరుపుకోవడం అనేది అది గర్వకారణం, గొప్పతనం. కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి ఇరియో ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యుల్ని మంత్రులు అనకాని, అనిత, పార్థసారథి, ఆనం రామ్ నారాయణ రెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రుని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మిడతో మాట్లాడారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా, కుట్ర అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని అన్నారు. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు కదా పోయి ఎంఆర్ఐ చేశారు. కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడానికి ఏం చేయాలో చేయండి. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి. అవన్నీ చేసి సెట్ చేయండి. ఓకే. బ్రెస్ట్ బోన్ ఫ్రాక్చర్, అదర్వైజ్ స్టేబుల్గా ఉన్నాను. వేరే ఏదో చెప్పారు. ఇద్దరికి 25 లక్షలు ఇచ్చి ఆవిడికి వీడికి అవన్నీ చేసి పంపించండి. మీరు క్యూర్ అయ్యేదాకా 25 లక్షలు ఇవ్వండి. ఇక్కడ 100 లక్షల రూపాయలు ఇస్తాం. ధైర్యంగా ఉండమ్మా, అన్నీ చేస్తారమ్మా. ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. పడుకోను, ధైర్యంగా ఉండు, అన్నీ చేస్తారు. సర్జరీ అది అవసరం లేదండి, అన్నీ చేసి పంపిస్తాం. సీరియస్గా ఉండి కొద్దిగా లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు గేట్ తీసినారు, గోవిందా గోవిందా అని లేదు. అట్లా జరిగింది. ఇక ఒక 2-3 సార్లు పోలీసులు వచ్చి మళ్ళీ అందరినీ గలవ చేస్తుంటే కూర్చోబెట్టినారు. తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు అట్లే నిలవనుంది. అసలు కూర్చోనీకి లేదు, ముందరికి జరగనీకి లేదు. అది వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. అది కొద్దిగా స్లోప్ ఉంది సార్.
ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేని వాళ్ళు కింద పడినట్టుంది. ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు, ఒక పెయింట్ అయిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలియదా మీకు? చెప్పలేదు, అనౌన్స్ తెలీదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్. సార్ మీది ఫస్ట్ టైమ్ ఎంతమంది వచ్చారమ్మా? யார் யார் பொண்ணுங்க இருக்காங்க. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికి పంపుతున్నారు అంటూ మండిపడ్డారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపించిందని చెప్పారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలనా యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవటం అన్యాయమని చెప్పారు. ఒక్కో కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించాలని చెప్పారు. వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏపీసీసీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుని డిమాండ్ చేశారు. ప్రకృతి పట్ల అవగాహన పెంచుకోవటమే సంక్రాంతి అసలు లక్ష్యమని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన 2వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగు సంస్కృతిని అంతా అర్థం చేసుకోవాలని చెప్పారు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన 6 తెలుగు ఒకటని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 15వ భాష అని పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు ఏనాడో చెప్పారని చెప్పారు. మాతృభాషను రక్షించుకోకపోతే అది మన ఉనికికే ప్రమాదమని చెప్పారు. జీవోలు తెలుగులో ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జీవోలు తెలుగులో ఇచ్చేవారని గుర్తు చేశారు. మహానదిగా విలసిల్లిన తెలుగు ఇప్పుడు పిల్ల కాలువగా మారుతుందని బాధగా ఉందని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహానదిగా ప్రవహించేటువంటి భాష ఇవాళ ఒకంత విస్మరింపబడి పిల్ల కాలువగా మారిందేమో అనేటువంటి ఆందోళన చాలా మందికి లేకపోలేదు. కనుక మన బాధ్యతగా పెద్దలంగా మన భాషని పరిరక్షించుకుంటూ మన బిడ్డలు కూడా మన భాషని అభ్యసించే విధంగా వారికి కూడా ప్రోత్సాహం స్ఫూర్తిని అందించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆంగ్లంలో మాట్లాడగలిగితే అక్కడ ఉపాధి అవకాశాలు కావచ్చు, లేకపోతే ఇతరత్రా కూడా మనకి అనుకూలించేటువంటి అంశం అయినప్పటికీ మన మాతృభాషను మాత్రం మనం విస్మరించినట్లయితే మన సంస్కృతితో మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉంటుందో అది తెగిపోయేటువంటి ఒక ప్రమాదం ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా జియోలన్నీ తెలుగు భాషలో ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ విచారకరమైన ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. తిరుమలలో ఇలా ఎప్పుడు జరగలేదని అన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వలన తొక్కిసలాట జరిగిందని చెప్పారు. కొందరు అధికారుల తప్పిదం వలన ఇలా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం చంద్రబాబు హెచ్చరించినట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్ రుయా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుని పరామర్శించారు. ప్రమాద ఘటన నేపథ్యంలో పలువురు మంత్రులు హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి సహాయ చర్యలు, వైద్య సేవల పర్యవేక్షణ కోసం వారు వెంటనే తిరుపతి వచ్చారు. మంత్రులు అనకాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ తిరుపతికి వచ్చారు. ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం, ఇమ్మీడియట్గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాట్లు జరిగింది. లేడీ ఏదో అనీజీగా సిక్ అయితే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆ గేట్ తీశారు. ఆ గేట్ తీసినప్పుడు జనం అంతా కూడా ఒకటేసారి రావటంతో తొక్కిసలాట జరిగింది ఒక ప్లేస్లో. మిగిలిన 2 ప్లేస్లో ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అంత అధికారులు ఉన్నారు అక్కడ, కలెక్టర్ ఉన్నారు, ఈఓ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ, ఎస్పీ ఉన్నారు. ఇప్పుడే అందరూ సీఎం ఆఫీస్ కానీ డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా
టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కౌంటర్ల వద్ద నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రయోజనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోరని, తొక్కిసలాట ఘటనకి ఆయనే బాధ్యత వహించాలని చెప్పారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైందంటూనే తొక్కిసలాట జరిగిందని భూమన ఆరోపించారు. తొక్కిసలాట సమయంలో అక్కడ పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరని అన్నారు. టీటీడీ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. టీటీడీని చైర్మన్ బిఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చేశారని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. తిరుమల లడ్డు విషయంలో జగన్ వైసీపీపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తిరుమలను దేవుణ్ణి చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. సేవలో తరించాల్సినటువంటి ఉద్యోగస్తులు చంద్రబాబు గారి సేవలో మునిగినప్పుడు చంద్రబాబు గారు చేసినటువంటి తప్పిదానికి ఆయనకు శిక్ష పడాలి. గతంలో అధికారంలో మొన్ననే మేము ఉన్నాం, మీకు సంబంధించినటువంటి అధికారులలో కొద్దిమంది మాకు మీరు ఏం చెప్తున్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అన్నటువంటి విషయాలు మాకు చెప్పకుండా పోరు అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. మీకు ఎంతసేపు మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని తిరుపతిలో వీరతాడులు వేసుకొని తిరిగినటువంటి పవనానంద స్వాముల వారు మీరు మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారా లేదా సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతులలో తునాతునకలు చేయడానికి కంకణబద్దులైనారో కూడా తెలియటం లేదు. దీనికి వెంటనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మీరు ఆ గేమ్ చేంజర్లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ రోడ్లకు కారణం వైసీపీనే అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనకి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానని మాయమాటలు చెప్పడం మూలంగానే జరిగింది అని మా ఆరోపణ. మీరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు, ఆచరణలో ఒక్కటి కూడా అమలు చేయరు. అలాగే గాయపడిన ప్రతి ఒక్కరికి కూడా కనీసం 20 లక్షల రూపాయలు ఇవ్వవలసినటువంటి అవసరం మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఊరికినే పరామర్శలతో కాలం గడిపేసి 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అని అంటే సరిపోదు. మీరు ప్రభుత్వం చేసినటువంటి హత్యలు ఇవి. ఒక మాటలో చెప్పాలంటే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం మూలంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం కారణంగా జరిగినటువంటి ఈ చర్యకు ఒక్కొక్కరికి చనిపోయినటువంటి వాళ్లకు ₹1 కోటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.